చెన్నా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు, అప్పించిపోవటమే కాదు, 80 లక్షల టన్నుల చెత్త, 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి, అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ తీయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ 1 ఇయర్, 1 ఇయర్ ప్రాజెక్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. టెండర్లో కూడా కండిషన్ పెట్టాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2కు పూర్తి చేసేట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో, ఆ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లో దంతాల దగ్గర ఉంది దాదాపు 3 లక్షల టన్నులు. అదేవిధంగా అల్లీపురం పోయే రోడ్లో ఉంది, ఇది 30,000 టన్నులు. అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆయన ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని. అయితే వీటన్నిటి టెండర్ పిలిచాం. నెల్లూరులో స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. దొంతాల దగ్గర కూడా వాళ్ళకు రోడ్లే కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు, మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఆడ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో ఐ థింక్ మొదలుపెట్టి 10 రోజులు ఏమైంది. వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలు పెట్టారు. 5,000 ఇప్పుడు అడిగాను, 5,000 టన్నులు పూర్తి చేసేసామని. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్త కుప్ప వదిలేసిపోయారో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్గా పెద్ద కాంపాక్టులు తీసుకొని దాంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఒక నెల్లూరే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్త కుప్పలు లెగసీస్ ఈరోజు క్లీన్ చేస్తాను తెలియజేస్తున్నాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటూ వస్తుండా. ఖజానా ఉండుంటే ఎప్పుడో మొదలుపెట్టేస్తాను అన్ని వర్క్స్. ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్ అయిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. కాబట్టి ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Yeah.